హాయ్ ఫ్రెండ్స్, షిప్ లాండ్రీ అనమాట ఇది. ఇక్కడ మనం బాయిలర్ సూట్స్, సివిల్ క్లోత్స్ అని వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది అప్పర్ డెక్లో ఉంటుంది. మీకు అప్కమింగ్ వీడియోస్లో అన్ని డెక్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ టోటల్గా 4 వాషింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. 2 బాయిలర్ సూట్స్కి 2 సివిల్ క్లోత్స్ అనమాట. సివిల్ క్లోత్స్ ఇంకా ఎవరు వేయలేదు, డైలీ డ్యూటీకి వెళ్ళొస్తాం కదా. ఇక్కడ బకెట్లో సర్ఫ్ పౌడర్ అనమాట. మోస్ట్లీ టైడ్ యూస్ చేస్తుంటాం మేము. ఇది లాండ్రీ, బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత ఇక్కడ వేస్తాం. ఇప్పుడు నా బట్టలన్నీ వేసేస్తాను. ఇప్పుడు నా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి పౌడర్ వేసేస్తాను అనమాట. సో అది క్లోజ్ చేసేసి మా పవర్ ఆన్ చేస్తాం. ఈ బాయిలర్ సూట్స్కి అనమాట. 2 వాషింగ్ మిషన్ బాయిలర్ సూట్స్కి 2 సివిల్. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనకి వీల్ ఉంది కదా, సో దాన్ని తిప్పగానే మనం మోడ్స్ సెట్ చేసుకున్నాం. స్పీడ్ వాష్, సో హై స్పిన్ కొద్ది పెట్టేసి ఆన్ చేసేయడం అనమాట. మోస్ట్లీ 45 minutes to 50 minutesలో అయిపోతుంది. రెడీ అయిన తర్వాత చూడండి. సో రెడీ అయిపోయింది, మొత్తం వాషింగ్ మిషన్ వాష్ అయిపోయింది. అవగానే ఇంకా క్లోత్స్ ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటాయి, కానీ ఇంకా ఎక్స్ట్రా డ్రై కోసమని డ్రయర్ రూమ్ అనమాట. ఇక్కడ డ్రయర్ రూమ్ అని ఉంటుంది. లోపల చిన్న హీటరు ప్లస్ వెంటిలేషన్ ఉంటుంది అనమాట. సో బట్టలన్నీ ఇక్కడ మన షిప్లో బయట ఆరేసేకి ఉండదు కదా. షిప్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే నా క్యాబిన్ ఎదురుగా ఆఫీసర్ లాండ్రీ అనమాట. ఇక్కడ మేము ఆఫీసర్స్ అందరూ బట్టలు ఇక్కడ సివిల్ క్లోత్స్ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది, అక్కడ అన్నీ మొత్తం కెమికల్స్ అన్నీ ఉంటాయి, పౌడర్ కూడా ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. డోర్ ఓపెన్ చేయడము, బట్టలు వేసేయడము, పౌడర్ లోడ్ చేసేయడము, కావాలంటే సాఫ్ట్వేర్ వేసుకోవచ్చు అనమాట. సో డోర్ లాక్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్లో పౌడర్ ఉంటుంది, చిన్న కప్లోగా. ఇది పౌడర్ అనమాట. అయిపోయికి వచ్చింది, జస్ట్ నార్మల్గా అదే యూస్ చేస్తున్నాము. సో అది లోడ్ చేసేయడం అనమాట. లోడ్ చేసి సేమ్ ప్రొసీజర్, సేమ్ కింద ఎలా ఉంటుందో ఈడ కూడా సేమ్ అలాగే. ఓకే ఫ్రెండ్స్, ఇది షిప్ లాండ్రీ. మీకు ఇంకా మర్చెంట్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.